ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ఎపిసోడ్‌లో మన లైఫ్‌లో ఇప్పటివరకు ఇమాజినరీ వరల్డ్‌లో ఎలాగ డిసప్పాయింట్‌మెంట్ అనేది అవుతున్నాము, ఎలా మనం పీపుల్‌ని యాక్సెప్ట్ చేయాలి అన్న విషయం తెలుసుకున్నాం. అయితే దాన్ని ముందుకు సాగిద్దాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. నమస్కారం. నమస్కారం. ఓకే. అయితే నిన్న ఇంకొక విషయంలో మీరు ఎబిలిటీస్ కావాలి అన్నారు. అంటే ఇట్లాగ హ్యాపీగా ఉండాలి, లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకుండా ఉండాలి అంటే కొన్ని ఎబిలిటీస్ కావాలి అని. ఎటువంటి ఎబిలిటీస్ కావాలి మనకి? యాక్చువల్లీ జనరల్‌గా లైఫ్‌ని స్మూత్‌గా మనం సాగించాలి అంటే కొన్ని విషయాల్ని మనం తెలుసుకొని చాలా అవసరం. తెలుసుకునేది అంటే ఇది లేకుండా ఉండే విషయాల్ని ఏదో కొత్తగా తెలుసుకుంటున్నాం అనేది కాదు. ప్రతి మనిషిలో కొన్ని విషయాలు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే అది ఇట్స్ లైక్ అన్‌డెవలప్డ్. యూ సీ? అది చాలా నారోగా మనం యూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మన ప్రతి మనిషి జీవితంలో సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ని మనం నీట్గా, కరేజియస్గా, ధైర్యంగా మనం ఫేస్ చేయలేము, అన్‌డిస్టర్బ్డ్‌గా ఫేస్ చేయలేము. సో జీవితంలో ఎక్కడో డిస్టర్బెన్స్ అయితేనే ఉంటుంది. అలా కాక జీవితాన్ని చాలా స్మూత్‌గా తీసుకొని పోవాలి అంటే కొన్ని విషయాలు మనలోనే ఉండేటువంటి కొన్ని విషయాల్ని మనం కొంచెం దాన్ని బయటకు తీసుకురావాలి. అయితే ఈ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో అది సిట్యుయేషన్స్ బట్టి డెవలప్ అవుతుందంటారా? లేకపోతే మనం ఎలా నేర్చుకోవాలి? ఓకే. జీవితం అనేది ప్రపంచంలో విధంగా డిస్క్రైబ్ చేస్తారు. ఓకే. సమ్ పీపుల్ సే లైఫ్ ఇస్ ఎ గేమ్. జీవితం అనేది ఒక ఆట. ఇప్పుడు ఆటల జీవితం అనేది ఆట అయితే ఆటలో మనకి ఏం కావాలండి? విన్నింగ్. ఓకే. విన్నింగే ఎప్పుడు ఉండదు కదా. పోనీ ఎంజాయ్‌మెంట్, గేమ్ చేయాలి. గేమ్ అంటే ఆట అంటే అక్కడ స్పోర్టివ్‌నెస్ కావాలి. ఇప్పుడు మనమిద్దరం ఒక ఆట ఆడుతున్నాం. ఇది ఆటే కదా. ఆటలా ఒకసారి నేను ఓడిపోవచ్చు, ఒకసారి మీరు ఓడిపోవచ్చు. అంటే మీరు ఓడిపోయేటప్పటికి నేను గెలుస్తా, మీరు గెలిచేటప్పటికి నేను ఓడిపోతా. దట్స్ న్యాచురల్. బట్ స్పోర్టివ్‌నెస్ ఉంటే ఇద్దరు హర్ట్ కాము. స్పోర్టివ్‌నెస్ ఉంటే నేను మిమ్మల్ని ఎన్కరేజ్ చేయొచ్చు, మీరు నన్ను ఎన్కరేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆటే కదా. అవును. యు సీ? అయితే మనము లైఫ్ అనేది ఆట అని చెప్తామే తప్ప అది పాటించం. అవును. మైండ్‌లో ఎప్పుడు అట్లా ఎగ్జాక్ట్‌గా ఆటలా తీసుకోము. అందులో మనం ఈర్ష్యపడతాం. ఓ నువ్వు విన్ అయ్యావా, రేపు నేను ఓడిస్తాను చూడు, నువ్వు ఓడిపోతావు. సో ఇది రియల్ లైఫ్లో తీసుకొని వి టేక్ ఇట్ ఇన్ టు అవర్ హార్ట్. అది మనసులో ఒక గ్రడ్జ్లా పెట్టుకొని ద్వేషంగా మారిపోతుంది. అది ఎంతవరకు మారిపోతుందంటే మీ మొహం చూస్తే నాకు నచ్చదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, నాకు నీకు ఎలాంటి ఒక ఇది లేదు. బట్ ఈ ఈర్ష్య అనేది నేను ఓడిపోయాను, మీరు గెలిచారు అనేది ఒకే ఒక విషయంలో ద్వేషం దాకా వస్తుంది మనసులో. మీ మొహం చూస్తే కూడా నచ్చదు, ఆ ఫోటో చూస్తేను కూడా దాన్ని క్రాస్ చేస్తామా అనేలా ద్వేషం పడుతుంది. అవును. ఎందుకంటే వి డిడ్ంట్ టేక్ లైఫ్ అస్ గేమ్. సో లైఫ్ని గేమ్గా అని డిస్క్రైబ్ చేస్తే స్పోర్టివ్నెస్ ఉండాలి. నేను మీకు ఇది అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ యూ నో అస్ వెల్. మన ప్రేక్షకులకి చదివింటారు, వినింటారు, చూసింటారు కూడా. దెర్ వాజ్ ఈ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా. అవును. వాళ్ళది ఒక ఇది పెట్టారు, స్పర్ధ పెట్టారు. డిసేబుల్డ్ చిల్డ్రన్ అంటే మెంటలీ disabled, retarded people, retarded children. Okay. So especially challenged children, whatever you call them. అలాంటి చిల్డ్రన్కి కొన్ని రన్నింగ్ రేస్ అంట, మ్యూజిక్ అంట, ఇలాంటిదంతా నేర్పిస్తారు కదా. వాళ్ళది ఒక స్పర్ధ పెట్టారంట. ఫస్ట్లో రన్నింగ్ రేస్, పిల్లలంతా పరిగెత్తడానికి చెప్పారు. దే బ్లూ ద విజిల్ అండ్ స్టార్ట్ అండ్ గో. పరిగెత్తుతూ డిసేబుల్ చిల్డ్రన్ కదా, కొందరికి కాలు సరిగా లేదు, కొందరికి చూపు సరిగా లేదు, కొందరికి మాటలు రాదు,
ఓకే. కొందరికి బ్రెయిన్ సరిగా ఇలాంటి పిల్లలు పరిగెత్తుతూ ఒక్క అబ్బాయి పడిపోయాడు. ఒక 10-15 చిల్డ్రన్ ఉంటారు అనుకోండి, వాళ్ళందరూ పరిగెత్తు ఉన్నారు. ఒక అబ్బాయి పడిపోయాడు. పడిపోతే మిగతా 14 చిల్డ్రన్ ఆగారు. ఆగి వెనక్కి వచ్చి పడిపోయిన అబ్బాయిని లేవదీసి అందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని అందరూ పరిగెత్తి అందరూ విన్ అయ్యారు. సో ద హోల్ ఆడియన్స్ గాట్ అప్ అండ్ గేవ్ అ క్లాప్. స్టాండింగ్ ఓవేషన్. అంటే బుద్ధి లేదు, వాళ్ళ డిసెబిలిటీస్ ఉన్నాయి, అలాంటి పిల్లలకు కూడా ఇంత సెన్స్ ఉంది. ఇట్స్ అ విన్ విన్ గేమ్. మనమందరూ గెలుస్తాం, దట్ ఈస్ ఆల్ టుగెదర్ విన్ అనేటువంటి వీళ్ళకి ఫిలాసఫీ ఏం లేదు, వాళ్ళకి చదువుకోలేదు కూడా పిల్లలు, వాళ్ళకి బ్రెయిన్ కూడా సరిగా పనిచేయట్లేదు. అలాంటి పిల్లలకి కూడా ఒక అడుగు వెనక్కి వచ్చి ఆ ఒక పడిపోయిండే అబ్బాయిని కూడా, సో దే ఆల్ టుగెదర్ అందరూ విన్ అయ్యారు. ఇప్పుడు ఎవరు ఓడిపోలేదు. మనం ఎందుకంటే మన జీవితంలో అట్లా చేసేది ఓవర్ థింకింగ్, ఓవర్ స్మార్ట్. ద రీజన్స్ మనకి అన్నీ వస్తుంది. సో జీవితం అనేది గేమ్లా తీసుకుంటే స్పోర్టివ్నెస్ ఉండాలి. మన గేమ్లా గేమ్ అని అంటామే తప్ప ఒక మానవత్వంని మర్చిపోతాం. ఆ పిల్లల మానవత్వం ఉంది. సో దే కేమ్ బ్యాక్. 2 అడుగులు వెనక్కి వేసి దే టుక్ ద చైల్డ్ బ్యాక్. వీ డోంట్ డూ దట్. అవును. యు సీ. ఓకే, లైఫ్ ఇస్ ఇంకేమంటారండి, లైఫ్ ఇస్ అ గేమ్, జర్నీ. లైఫ్ ఇస్ అ జర్నీ. జర్నీ అంటే ఒక జర్నీకి చాలా ప్రిపరేషన్స్ కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కాశ్మీర్కి పోతారనుకోండి, లేదా ఇక్కడి నుంచి మేబీ అబ్రాడ్కి పోతారనుకోండి, లేదా ఈ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పోతారనుకోండి, మీకు ఎన్ని ప్రిపరేషన్ కావాలి. ఒక 15 days పోతారు, డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద జర్నీ, ద ప్లేస్ యూర్ గోయింగ్. ప్రిపేర్డ్నెస్ కావాలి. మన జీవితంలో ఏమండి ప్రిపేర్ చేసుకుంటున్నాం? జీవితాన్ని మంచిగా జీవించేకి హ్యాపీ జర్నీ అంటాం మనము. సో హ్యాపీ జర్నీ కావాల్సినదంతా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. నా జర్నీలో ఇది కూడా కావాలి, ఇది కూడా కావాల్సి వస్తుంది. చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టుకుందాం, హాయిగా తినుకుంటూ మనము ఇయర్ ఫోన్ తీసుకుంటాం, మ్యూజిక్ తీసుకుంటాం. సో మన జర్నీని ఎంత హ్యాపీగా మనం చేసుకోనాలనో అని అనుకుంటామో ఆ వస్తువులంతా తీసి పెట్టుకుంటాం. అవును. లైఫ్ అనేది జర్నీ అయితే హ్యాపీగా ఉండేది అవసరం లేదా? డిఫరెంట్గా ఉంది. సో ఈ జర్నీకి హ్యాపీ జర్నీగా చేసుకొని అంటే మనం ఏం తయారీ చేస్తున్నాం? వాట్ ఈస్ ద ప్రిపరేషన్? నో ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ కావాలి కదా. ఇంకా లైఫ్ అంటే ఇంకేమిటి? యుద్ధం అంటాం. లైఫ్ ఇస్ అ బ్యాటిల్, లైఫ్ ఇస్ అ వార్ అంటాం. వార్కి కూడా చాలా విషయాలు కావాలి. వార్ అంటే మీకు ఒక ఎనిమి ఉన్నాడు. యుద్ధం, జీవితం అనేది యుద్ధం, స్ట్రగుల్. స్ట్రగుల్లో ఫస్ట్ థింగ్ మీకు ధైర్యం ఉండాలి. స్ట్రగుల్ అనే దాంట్లో ఫస్ట్ థింగ్ మీకు ఏం ఉండాలి? వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ ఫార్? అవును. జీవితంలో మీరు స్ట్రగుల్ చేస్తున్నారు, సంఘర్షం దేనికోసం మనకు తెలియదు, ఏమీ లేదు. స్ట్రగుల్ ఏంటండి? కానీ ప్రతి వాళ్ళ టెన్షన్లో స్ట్రెస్, రైట్, ఎయిమ్లెస్. యు సీ. ఎస్. స్ట్రగుల్ అంటే మీకు ధైర్యంగా ఉండాలి. స్ట్రగుల్ మీన్స్ ఒక మంచిదానికి దానికోసం నేను నిలబడాలి, దీనికోసం నిలబడాలి. స్ట్రగుల్ అది కదా. సో నా జీవితంలో వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్టాండ్ అప్ ఫార్? మీరు మీ జీవితంలో దేనికోసం నిలబడతారు? ఏదైనా ఐడియా ఉందా? అందరూ నిలబడే చోట్ల నేను నిలబడతా, అందరూ కూర్చుంటే నేను కూర్చుంటా, అందరూ పారిపోతా వాళ్ళతో పాటు నేను పారిపోతా, అందరూ ఇప్పుడు రాత్రి అని చెప్తే నేను రాత్రి అని చెప్తా, అందరూ పగలని చెప్తే నేను పగలని చెప్తా. ఇలా ఉన్నామే తప్ప వి డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్. అంత ధైర్యం మనకి లేదు. యుద్ధం అంటే మన ముందు ఎనిమి ఉన్నాడని. హూ ఇస్ ద ఎనిమి? అవర్ ఓన్ థాట్స్. See, we don't know.
యుద్ధం అనేది పరిస్థితులు, నెగటివిటీ అనేది దాని మీద నేను విజయం సాధించాలి. మనకి యుద్ధం అంటే ఏమి యుద్ధం, నేను ఎవరి మీద యుద్ధం చేయాలి అది నాకు తెలియదు. ఒక యుద్ధంలో సంపూర్ణ ఒక విజయాన్ని పొందాలి అంటే 3 విషయాలు కావాలి. నంబర్ 1, మీరు ఒక యుద్ధంలో యోద్ధ కదా, వారియర్స్ కి వెపన్స్ కావాలి. అవును. మీ దగ్గర వెపన్స్, శస్త్రాలే లేదంటే ఎలా విజయ్ పొందుతారు? అవును, ఫస్ట్ థింగ్ వెపన్స్. ఓకే, మీ ఎనిమీ ఆర్మీ దగ్గర ఏముంది అనేది మనకు తెలియదు. వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళ దగ్గర ఏమి వెపన్స్ ఉంది అది మనకు తెలీదు. సో ఎలా యుద్ధంని గెలుస్తాం? గెలిసేకయ్యదు. ఓకే, నా దగ్గర వెపన్స్ ఉండాలి. నా దగ్గర వెపన్స్ లేదంటే ఐ కాంట్ విన్. సెకండ్, నా దగ్గర వెపన్స్ ఉంది అనుకోండి, ఆ వెపన్స్ని యూస్ చేసేకి తెలియాలి. ఎప్పుడు ఏది యూస్ చేయాలి, అవును, స్వాడ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇంకా మోర్ ఇంపార్టెంట్. నంబర్ 3, నా దగ్గర ఆయుధాలు ఉంది, నాకు ఇది యూస్ చేసేకి వస్తుంది, కాకపోతే నా దగ్గర ఉండేది ఆయుధాలన్నీ, శస్త్రాలన్నీ రస్టెడ్ తొక్కుపట్టిపోయింది. అప్పుడు కూడా నేను యుద్ధంలో నేను విన్ కాలేను. మన ఎనిమీ పవర్ ఏమి అనేది కూడా మనకి కొంచెం ఐడియా ఉండాలి. అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు విన్ ద వార్. నా జీవితం అనేది యుద్ధం అని నేను చెప్పుకుంటే ఫస్ట్ ఎవరి మీద యుద్ధం చేయాలి, నా దగ్గర ఏం ఆయుధాలు కావాలి, ఏం ఆయుధాలు ఉండాలి అనేది మనకి తెలియలేదు. సో హౌ విల్ ఐ విన్ ద గేమ్, హౌ విల్ ఐ విన్ ది వార్, హౌ విల్ ఐ మేక్ మై జర్నీ కంఫర్టబుల్? యా, అండ్ వి సే, ఇంకేమంటారు లైఫ్ని, లైఫ్ ఈజ్ అ సాంగ్, ఓకే, లైఫ్ ఈజ్ అ మ్యూజిక్. ఏమేమి చెప్తారండి ప్రపంచంలో? అవును, ఏ మ్యూజిక్ అంటే అందులో వెరైటీ ఉంటుంది. ఒకటే సా అనేది మాత్రమే మ్యూజిక్ కాదు కదా, సప్త స్వరాలు ఉంది. సప్త స్వరాలు వేరు డిఫరెంట్. అది సా రాంగ్, మా రైట్ అనేది లేదు. సా అంటే సా, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెలడీ. మా అంటే మా, గా అంటే గా, దీనన్ని వేరే ఇది అంత హార్మోనియస్ గా అది ప్లే చేస్తే అది వండర్ఫుల్ గా మెలోడియస్ గా ఉంటుంది. సో లైఫ్ ఇస్ ద మ్యూజిక్. అంటే మీరు వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు వేరు, అందరూ వేరు. మనమంతా వేరుగా ఉంటేను ఒకలా మనము టుగెదర్ మన జీవితాన్ని సక్రమంగా మనం సాగిస్తే అది చాలా మెలోడియస్గా ఉంటుంది. గా అంటే మాకి పడదు, మా అంటే సాకి పడదు, సా అంటే రాకి పడదు, అంటే హెల్ప్, అది మెలోడీ కాదు. అయితే మీరు ఇందాక చెప్పారు కదా, అయితే కొంచెం మెంటల్ రిటార్డెడ్ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీ అయ్యి అందరూ విన్ అయ్యారని. సో బేసికలీ వాళ్ళకి మనం ఎప్రిసియేషన్ ఇస్తాం. సో వాళ్ళు ఏం చేస్తే చిన్న పనులకు కూడా వి అప్రిషియేట్ దెమ్. కానీ నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరికి ఎప్రిసియేషన్ కావాలి. ప్రతి ఒక్కరూ ఫిజికల్లీ డెవలప్డ్ అయినా సరే మెంటల్లీ ఎవ్రీవన్ నీడ్స్ ఎప్రిసియేషన్ అనిపిస్తుంది. ఏమంటారు? దట్స్ రైట్. అందరికీ అప్రిసియేషన్ కావాలి, ఎందుకంటే అందరికీ ప్రేమ కావాలి కాబట్టి. సో ప్రేమ ఎలా వస్తుంది? ప్రేమ అనేది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అప్రిసియేషన్ అనేది ప్రేమది ఇంకొక రూపం. నచ్చేదే కదండి అప్రిషియేట్ చేస్తాం, నచ్చకుండా ఉండేది అప్రిషియేట్ చేయం కదా. అవును. సో నచ్చడం అంటే ప్రేమ అనే అర్థం. అయితే మన అందరికీ నచ్చేలా ఉండాలి అంటారా? వీ హ్యావ్ టు చేంజ్ అగైన్. యాక్చువల్లీ మీకు నచ్చేలా మీరు ఉన్నారా? అందరికీ నచ్చేలా ఎందుకు ఉండాలండి? ఫస్ట్ మీకు నచ్చేలా మీరు ఉండండి. మీ ఆత్మసాక్షికి, మీ మనసుకి మీరు నచ్చేట్లా ఉన్నారా? సి, నాకు నచ్చేలానే ఉంటే నా మనసుకి, నా వాల్యూస్కి, నా లైఫ్ ఒక లిమిటేషన్ అనుసారంగా నేను నా లైఫ్ని లీడ్ చేసుకొని పోతే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాం. అవును, దాంట్లో మన మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ గడిచిపోతుంది.
ఆ ఇంప్రెస్ చేస్తూ 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 వన్ ఫైన్ డే మీరు తిరిగి చూస్తే మీ ఒరిజినాలిటీని మీరు టోటల్గా చంపేసి ఉంటారు. అవును. నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను, మిమ్మల్ని మీరే గుర్తు పట్టేదానికి మీకు కష్టమవుతుంది. సో యూఆర్ డిఫరెంట్ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, మేబీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ యూఆర్ సంథింగ్ ఎల్స్. సో వై షుడ్ ఐ ఇంప్రెస్ సమ్వన్? ఒక్కరిని వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. మీ ఒరిజినాలిటీ అండి ఇది. దిస్ ఇస్ హౌ యు ఆర్. వాళ్ళకి నచ్చితే మీకు ఇష్టపడతారు, వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే అందరూ డైమండ్లు కొనలేరండి. దూరం నుంచి చూసి ఇది మాకు సెట్ కాదండి, మా దగ్గర అంత డబ్బు లేదు అని వెళ్ళిపోతారు. అంత కెపాసిటీ ఉండే వాళ్ళే ఆ డైమండ్ని కొనగలుగుతారు. అదే ఇలా ఒక్కొక్క మనిషి డైమండ్, మీరు డైమండ్, అందరూ మిమ్మల్ని కొనలేరు. అంత కెపాసిటీ అందరికీ లేదు. సో వై షుడ్ ఐ ఇంప్రెస్ సమ్వన్? ఐ హ్యావ్ మై ఓన్ వాల్యూ. ఇంప్రెస్ చేయడం అనేది ఒక వ్యక్తి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతే మాత్రమే అలా ఇంప్రెస్ చేసేదాన్ని ట్రై చేస్తాడు. ఓకే. ఇఫ్ యూ రియలీ హ్యావ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, మీ మీద మీకు మర్యాద, మీ మీద మీకు గౌరవం, మీ మీద మీకు ప్రేమ ఉంటే నేను అందరిని ఇంప్రెస్ చేసే అవసరమే లేదు. నేను ఎలా ఉంటాను అలా ఉంటాను. ఎస్, దట్ ఈస్ నాట్ అరెగెన్స్. అహంకారంతో నేను ఎలా ఉంటే అలా ఉంటాను, మీ ఇష్టం అట్లా అని కూడా కాదు. నా సెల్ఫ్ డిగ్నిటీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు తగ్గి హంబుల్గా ఉంటారు. అది అందరికీ నచ్చుతుంది. అవును. ఐ కీప్ అప్ మై డిగ్నిటీ అండ్ ఐఎమ్ హంబుల్ టు యూ. నేను మీ ఫీలింగ్స్ హర్ట్ చేయను, నా ఫీలింగ్ని మీరు హర్ట్ చేసి నేను అలౌ కూడా చేయను. దిస్ ఇస్ డిగ్నిటీ, దిస్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. మన మీద మనకి గౌరవం అంటే నేను ఇతర ఫీలింగ్స్ని హర్ట్ చేయను, ఇతరులు నా ఫీలింగ్ హర్ట్ చేయాలంటే నేను అలౌ చేయను. సో వీ హ్యావ్ అ డిస్టెన్స్. దిస్ ఇస్ కాల్డ్ as maintaining a distance. You're happy in your world, I'm happy in my world. నేను మీ వరల్డ్ని రెస్పెక్ట్ చేస్తాను, మీరు నా వరల్డ్ని రెస్పెక్ట్ చేస్తాను. దాట్స్ ఫైన్. నేను అలౌ చేస్తే మాత్రమే మీరు నన్ను హర్ట్ చేయగలుగుతారు. నేను నేను డోరే ఓపెన్ చేయలేదంటే మీరు నా ఇంట్లో ఎలా వస్తారు? మనము మన అల్మారీల్ని 4 లాక్లు వేసి పెట్టుకుంటాం, మన సూట్ కేసుని 2 లాక్లు వేసి పెట్టుకుంటాం, మన పర్స్ని ఇట్లా పట్టుకుని ఉంటాం. మనసు మాత్రం అలా ఓపెన్ గా పెట్టి ఉంటాం. ఎవరు వస్తే వస్తారు, ఎవరు పోతే పోతారు, హర్ట్ చేస్తారు, ఎవరు నవ్విస్తారు, ఎవరు ఏడిపిస్తారు. అది ఓపెన్ ఎందుకండి? ఒక్క లాక్ కూడా వేయలేదు. అన్నిటికంటే క్రూషియల్ హార్ట్, దాని అన్నిటికంటే ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. మరి అది అని తెలిసి పబ్లిక్ ప్రాపర్టీలో ఓపెన్ అయి పడి ఉంది. ఎప్పుడు వస్తారో, ఎవరు వస్తారో, ఎవరు హర్ట్ చేస్తారో, ఎవరు ఏడిపిస్తున్నారో మనకే తెలీదు. ఎందుకండి మీ మూడ్ ఆఫ్ వాళ్ళ వల్ల, ఎందుకంటే మీరు ఏడుస్తున్నారు వీళ్ళ వల్ల, ఎందుకంటే కోపం వాళ్ళ వల్ల. సో ఇంతమంది వస్తారు పోతారు, కోపం ఇస్తారు, దుఃఖం ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, వస్తారు పోతూ ఉంటారు. మీరేంటి? మీకు దానికి కంట్రోల్ లేదా? ఆర్ యు నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్? డెఫినెట్లీ ఐ యామ్, బట్ ఎవరికి అది కంట్రోల్ చేసే పవర్ రావట్లేదు. తెలియదు, యాక్చువల్లీ తెలియదేమో అసలు కంట్రోల్ చేయగలము లేకపోతే చెయ్యాలి అన్న విషయం. వి డోంట్ ఈవెన్ నో. ఇది మన జీవితాన్ని ఒక సక్రమంగా ఒక పాత్లో, ఒక ట్రాక్లా తీసుకొని పోయే బదులు వి గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ అవర్ పాత్. డీవియేట్ అయితే అక్కడ వెతకాల్సిందే, జీవితాంతం వెతకాల్సిందే, ప్రతి వస్తువు వెతకాల్సిందే. ఎందుకంటే ఏ దారిలో మనం వస్తువు మనకి ఉంటుందో ఆ దారిని వదిలిపెట్టి వేరే దారిలో పోతే అడ్రస్ ఎలా దొరుకుతుంది? సో ఏం వెతికి ఏంతో మనం మన జర్నీ ప్రారంభించామో అది ఆ గమ్యాన్ని మనం చేరుకోలేము. ఎందుకంటే మన ట్రాక్ నుంచి బయట వచ్చేసాం. అవును. ఇంకెక్కడో వెతుకుతున్నాం. ఆ ముసలావిడ అక్కడ సూది వెతుకున్నట్టు. సూది కాదు, key to the happiness. So key to the happiness is inside, but I'm searching outside. ఎందుకంటే లోపల డార్క్నెస్ ఉంది కాబట్టి. ఐ డోంట్ నో నేనే హ్యాపీనెస్ అంటే నా హ్యాపీనెస్కి నేనే రీజన్ అన్న విషయం తెలియదు కాబట్టి. ఓకే, సో ఈ చిన్న ఎబిలిటీ, లెట్ us start with the ability. ఇలా జీవితాన్ని విధంగా జనాలు వర్ణిస్తారనమాట. కాకపోతే యాక్చువల్గా
జీవితంని బాగా సక్రమంగా తీసుకుని పోవాలి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు చాలా అవసరం. సే ఫర్ ఎగ్జాంపుల్, మనమందరం మనుషులే కదండి. అవును. చెట్టు గుట్ట అలా కాదు కదా. మనుషుల్లో ఓపిక చాలా అవసరం. మనము మనవాళ్ళు అనుకుంటూ ఎవరితో జీవితాంతం జీవించాలో వాళ్ళొక్క మాట ఇట్టు అట్టు అంటే మనం దాన్ని టాలరేట్ చేయలేము. మనకు ఓపిక లేదు. పేషెన్స్ అండ్ టాలరెన్స్ కీవర్డ్స్. చిన్న విషయం కూడా ఇప్పట్లో ఉండే ఒక జనరేషన్ లేదా సిచ్యువేషన్, అది ఏమంటారో తెలియదు, కానీ కొంచెం ఓపిక కూడా లేదు, సహనం అస్సలు లేదు. మన వాళ్ళు అనే వ్యక్తి కొంచెం ఇటు అటు ఒక మాట అంటే అంత కూడా సహించలేరా? దానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. కొంతమంది ఆ మాటని మనసులోనే పెట్టుకొని సూసైడ్ కూడా చేసుకునేస్తారు. అంటే ఒక వ్యక్తి తన జీవితాన్నే బలి ఇచ్చేదానికి కూడా రెడీ అవుతారు. ఆ ఇచ్చేదానికి ఎంత ధైర్యం కావాలి, చనిపోయేదానికి చాలా ధైర్యం కావాలండి. అదే ధైర్యం జీవించే దాంట్లో చూపించచ్చు కదా. జీవించేటప్పుడే వాళ్ళు ఏం చేయలేకపోయే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేసేకైతుంది? భూతాలే ఇలా తిరుగుతుంటారు. సో ఒక వ్యక్తి ఇటు అటు మనకి నచ్చినట్టు ఉండకపోతే, నచ్చినట్టు అని జరగకపోతే మన జీవితాన్ని నాశనం చేసుకునేకి తయారైతామే తప్ప దాన్ని అర్థం చేసుకుని కొంచెం సహన, కొంచెం ఓపికతో బ్రతకడం మనం నేర్చుకోం. ఇట్ మీన్స్ ఆ వ్యక్తికి తన లైఫ్ మీద వాల్యూ ఉందా? తన గురించి తనకి ప్రేమ ఉందా? తన గురించి తనకి ప్రేమ లేని వ్యక్తి ఇతరులకి ఏం ప్రేమ పంచుతాడు? ఇందాకన్నారు కదా, ఎవరైనా లోపలికి వస్తారు, ఎవరైనా వెళ్ళిపోతారు, హర్ట్ చేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళు కంప్లీట్గా వదిలేశారు ఇతరుల మీద వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఓన్ లోపల ఉన్న ఇన్నర్ సెల్ఫ్. అండ్ సో ద లైఫ్ బికమ్స్ వెరీ హారబుల్. నా వాళ్ళు, నా ఇల్లు అని చెప్తామే తప్ప, నా వాళ్ళు నన్ను ఒక మాట అంటే, నా వాళ్ళు నాతో ఇలా బిహేవ్ చేస్తే నేను ఎందుకు దాన్ని సహించుకోలేను? సహించడం అంటే అన్నెసెసరీగా సహించడం తప్పండి, నేను ఒప్పుకుంటా. అవసరమైన సహించాలి కదా. సో నా సహించడం అంటే ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. బాగా చెప్పారు అక్కయ్య. అయితే మనం ఏదైతే మనం చనిపోవడానికి ఆ ధైర్యం ఎంతైతే ఉందో, అదే ధైర్యాన్ని మనం జీవించడానికి ఉపయోగించినట్లయితే లైఫ్లో చాలా హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా ఉండగలం అన్న విషయం తెలుసుకున్నాం. అయితే మా అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం విన్నాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో. మనం సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండి ఇతరులను కూడా రెస్పెక్ట్ చేసినట్లయితే మనం అసలు హర్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. అదేవిధంగా మనం హర్ట్ కూడా చేయం. ఈ విషయం తెలుసుకున్నాం. అదేవిధంగా లైఫ్ అనేది మనం జర్నీ అని, మ్యూజిక్ అని ఎన్నో డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇస్తాం. అయితే ఈ డిస్క్రిప్షన్స్లో ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూస్ని మనం పాటించినట్లయితే మన లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే మీరు కూడా మీ లైఫ్లో ఈ విషయాల్ని తీసుకొని ముందుకు సాగిస్తారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో మీ ముందుంటాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం.